జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రులు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రులు. ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు మినిస్టర్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూరునగర్లో పర్యటించిన మంత్రి ఉత్తమ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించారు. 7.5 కోట్లతో R&B బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త బిల్డింగు అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఫైల్ చేసిందంటే కాలువకు అడ్డుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చారని మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. 314 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కొనసాగుతోందన్నారు. మిగిలిన 14 జిన్నింగ్ మిల్లులను కూడా 2 రోజుల్లో ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,63,000 మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామన్నారు. పత్తి కొనుగోళ్లు, యూరియా సరఫరా, జొన్న నిల్వలపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. జొన్న నిల్వలను త్వరగా తరలించి గోదాములను రైతుల ఇతర ఉత్పత్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. చీరలు బాగా లేవని, ఎన్నికల కోసమేనని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు సీతక్క. ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని, అందుకనే మరి చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమై గుండెలకు అత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. పౌల్ట్రీ రంగంలోని అవకాశాలను యువత వినియోగించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో పౌల్ట్రీ ఇండస్ట్రీ మరింత ఉన్నత స్థాయిలో ఉంటుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సౌత్ ఏసియా బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎక్స్పో 2025లో పాల్గొన్నారు పొన్నం. 3 రోజుల పాటు పౌల్ట్రీ ఎక్స్పో జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో దానా, ఎగ్ కలెక్షన్ మిషన్లను పరిశీలించారు పొన్నం ప్రభాకర్. పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశాలు తక్కువ, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. టెక్నాలజీ ఉంది కాబట్టి దీన్ని ఈ రిక్వైర్మెంట్ కూడా కన్జంప్షన్ అనేటువంటి దానికి దేర్ ఇస్ నో ఎండ్. వారం రోజుల్లో సాగర్ క్రాస్ రోడ్ నుంచి దర్వేషిపురం వరకు నిర్మించే 4 లైన్ల రహదారి పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికే 12 కోట్లతో సీసీ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ కట్టించామన్నారు. కొత్తపల్లి, ముషంపల్లి రహదారులతో పాటు నల్గొండ జిల్లాలోని అన్ని రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి. గ్రామాలకు రోడ్లతో పాటు మురుగు కాలువలను నిర్మిస్తున్నామన్నారు. నల్గొండ పరిధి బొట్టుగూడలోని ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాలను డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి. త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు తెలిపి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు మంత్రులు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వారు 10 ఏళ్లలో చేయలేనిది తాము 2 ఏళ్లలోనే చేశామన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతోందన్నారు.